హాయ్ అండి. ఇది రాగి జావ కాగబెట్టుకున్నాను. ఎంబడెంబడే చేసుకుంటే రాగి జావ వెయిట్ లాస్ అవుతారు. ఊరబెట్టి అంటే నైట్ టైము పెరిగేసి ఒక స్పూన్ నానబెట్టుకొని మార్నింగ్ చేసినట్టు అయితే వెయిట్ అనేది పెరుగుతారండి. దీంట్లో చియా సీడ్స్ వేసాను. మీరు ఇలా తీసుకున్నట్టయితే చాలా మంచిదండి. చియా సీడ్స్ అనేది వెయిట్ లాస్కే కాదు, మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకనే పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. నేను వెయిట్ లాస్ కోసం కాబట్టి దీంట్లో సాల్ట్ కానీ బెల్లం కానీ ఏది వేసుకోలేదు. బెల్లం వేసుకోవచ్చు కానీ నేను వేసుకోలేదు, నాకు ఇష్టం ఉండదు. ఇలా చప్పడి వేసుకొని దీంట్లో చియా సీడ్స్ కలుపుకొని తాగుతున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతాను. పెసర్లు, మొలకలు వచ్చేటివి, పల్లీలు, శనగలు నేను ఈ మూడు కూడా 2 చెంచాలు వేసుకొని వాటర్లో నానబెట్టుకున్నాను. ఈరోజు ఉదయం నానబెట్టుకుంటే నైట్ 7 కల్లా మనం వాటర్లో నుంచి బయటికి తీసేసుకొని ఒక క్లాత్ చూసి మంచి క్లాత్ దాంట్లో పెట్టి రేపు మార్నింగ్ కల్లా లైట్గా మొలకలు వస్తాయి. రేపు ఈవినింగ్కి అయితే ఇలా అయిపోతాయండి. మొలకలు పెద్ద పెద్దగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, చాలా పెద్దగా ఉన్నాయి. ఇలా వస్తాయి. ఒక 20 గంటల వరకు పెట్టినట్టయితే మొలకలు మంచిగా వస్తాయి. ఇప్పుడు చలికాలం కాబట్టి. అదే ఎండాకాలం అయితే అన్ని గంటలు అవసరం ఉండదు. మనం మార్నింగ్ పెడితే రేపు మార్నింగ్ కల్లా ఇంతేసి మొలకలు వచ్చేస్తాయి. ఉబ్బరానికి పెద్ద మొలకలు వస్తాయి. అంతేకాదండి, ఒక క్యారెట్ తీసుకుంటున్నా, చిన్న బీట్రూట్ ముక్క, ఒక ఆరెంజ్. ఇలా డైలీ ఒకటే ఫుడ్ తీసుకున్నట్టయితే మనకి చేయాలనిపించదు డైట్ అనేది. ఎప్పుడు రోజు ఒక ఐటెం కాకుండా వేరు కొంచెం మార్చుకుంటూ ఉండాలి. ఈరోజు మొలకలు అనుకోండి, రేపు కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని క్యాబేజీ అలాంటివి తీసుకోవాలి. మనం బుడమకాయ వండుతాం కదండి, ఆ బుడంకాయ ముక్కలు కూడా మనం తీసుకోవచ్చు పచ్చివి. మనము పచ్చివి ఎక్కువగా తీసుకున్నట్టయితే వెయిట్ లాస్ అనేది తొందరగా వస్తుందండి. మనకి ఉడికించి వేడి చేసి తీసుకున్నవైతే వెయిట్ లాస్ కొంచెం లేట్ అవుతుంది, కానీ నెలలో 2-3 కేజీలు తగ్గొచ్చు. అలాగే రాగి జావ కూడా మనము ఈరోజు చియా సీడ్స్ వేసి తీసుకున్నాము చప్పటిది. రేపు ఏం చేయాలంటే రాగి జావ కానీ కాస్త మజ్జిగ యాడ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఒక్కొక్క రోజు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. మనం చేసుకునే విధానం బట్టి మన డైట్ అనేది కంటిన్యూ చేయొచ్చండి. ఎవ్వరూ కూడా డ్రాప్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. డైటు రెగ్యులరు కరెక్ట్గా చేసుకోవాలంటే మనం ఇంట్లో ఉన్నవే ఉడికించినవి తీసుకొని కూడా కడుపుని నింపేసుకోవచ్చు. ఫ్రూట్స్ అయినా, ఇప్పుడు ఈ ఆరెంజ్లు అయితే చాలా చీప్ అండి. ఇవి ఓ 10 తిన్నారనుకోండి, మంచిగా అసలు సి విటమిన్ మనకు పుష్కలంగా వస్తుంది. రోగనిరోధక శక్తి అనేది పెరుగుద్ది, చాలా బాగుంటుంది. మొలకల వల్ల కూడా ఎక్కువగా రోగనిరోధక శక్తి అనేది మనకు పెరుగుద్దండి. అందుకని మీరు డైలీ కూడా మొలకలు ఒకప్పుడు ఏ రూపంలో ఏ టైం అప్పుడు తీసుకునే పర్లేదండి. ఓకే అండి, బాయ్ అండి. ఒక ఆమె అడిగిందండి, ఏంటంటే ఈ రాగి ముద్ద అనేది ఎలా చేస్తారు, కప్పు వాటర్కి ఎన్ని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటామో ఆ కప్పుతో 2 కప్పులు వాటర్కి 1 కప్పు పొడిపిండి తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తానండి, కొంచెం ఆమెకి క్లారిటీ రావాలని. ఈ గ్లాసుడు పిండి తీసుకున్నాం అనుకోండి, దీనికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్కి 1 గ్లాస్ పిండి తీసుకోవాలి. కలిపేటప్పుడు 2 స్పూన్లు మాత్రమే కలుపుకోవాలి. నేను ఇప్పుడు గ్లాసు వాటర్కి 1 స్పూనే దీనికి కలిపాను. అది షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి కావాలంటే చూడండి. 1 గ్లాసు వాటర్కి 1 స్పూను కలిపింది పోసుకోవాలి. పొడిపిండి 2 గ్లాసుల వాటర్కి 1 గ్లాస్ పొడిపిండి తీసుకున్నట్టయితే చక్కగా రాగి ముద్ద అనేది మనకి చేసుకోవడానికి బాగుంటుంది. ఎవరు చేసుకున్న రాగి ముద్ద మీరు రైస్ అనేది అసలు వేసుకోకండి, అప్పుడే మంచి ప్రోటీన్ విటమిన్స్ మనకి లభ్యమవుతాయి. ఓకే అండి, బాయ్ అండి.